హలో! పిల్లలు, మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి. మనం మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం. ఇలా ఈ ఆంజనేయ స్వామి ఆయనకి గురువుగా సూర్యభగవానుడిని ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, "నాకు మీరు సర్వజ్ఞులు, మీరు గొప్ప శాస్త్రవేత్తలు కనుక, మీకు అన్ని సమస్త పురాణాలు అన్నీ తెలుసును కనుక, నాకు చదువు చెప్పవలసింది" అని కోరుకున్నాడు. కోరుకుని అంటే ఆయన సరే అన్నారు. సరే అనేసరికి ఈయనేం చేశాడు, ఈ ఈ సూర్యుడు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదయించిన దగ్గర నుంచి చాలా వేగంగా ఆయన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. అలా ఆ వేగంగా వెళ్ళిపోతున్న సూర్యుడు ముందు నిలబడ్డాడీయన. నిలబడి ఆయన కంటే వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ 4 వేదాలు, 6 వేదాంగాలు, 6 దర్శనాలు, సకల స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్య నాటకాలంకారాదులు, 64 కళలు, ఇలా సమస్తమైన విజ్ఞానాన్ని ఈ భవిష్యత్ బ్రహ్మ ఈయన, కాబోయే బ్రహ్మగారిన, ఈయన ఆంజనేయ స్వామి. ఈ హనుమ చక్కగా ఎంతో విధేయంగా ఆయనకి అణకువగా ఉంటూ ఆ సూర్యభగవానుడి దగ్గర ఈ ఇన్ని విద్యల్ని అభ్యసించాడు. ఇలా విద్యాభ్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సూర్యమునుడి ముందు నిలబడ్డాడు. నిలబడి చక్కగా నమస్కారం చేస్తూ ఆ సూర్యుడికి ఆహ్, విద్యోతత్ విద్యోతత్కరుణారసేన భవతో విజ్ఞాత మర్మాః కళా సద్యో వేహి న దాతుమీశ మితి మాం స్వామిన్ గురోర్దక్షిణాం హృద్యాం స్వీకురు పాదపద్మ వినతిం ప్రేమ్ణా కృతాంతే. ఓ కర్మసాక్షి, అంటే ఓ సూర్యభగవానుడా, మీ కరుణ వల్ల సమస్తమైన విద్యల్ని అధ్యయనం చేశాను. కళలన్నీ నేర్చుకున్నాను. మర్మజ్ఞుడనయ్యాను. అంటే ఏది ఎలా మాట్లాడాలి? ఎలా ఆలోచించాలి? ఏమి చెయ్యాలి? ఏమి చేయకూడదు? ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను. ప్రేమతో నా గురుదక్షిణ స్వీకరించి నన్ను కృతార్థుడిని చేయండి అని చెప్పి ఈ సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ప్రార్థించాడు. ఈ ఆహ్, చ ఇలా ప్రార్థించి ఆయనకి ఈయనేమోని మళ్ళీ కిష్కింధకెళ్ళిపోయాడు. వాళ్ళ మేనమామలు అక్కడ ఉన్నారని చెప్పింది కదా తల్లి. సుగ్రీవుడు, వాలి, సుగ్రీవుడు, నీకు ఇద్దరు మేనమామలు అక్కడున్నారు, అక్కడ ఉండన్నాడు. అంచేత ఈయన దగ్గర ఇలా విద్యలు నేర్చేసుకున్నాడు. మీరేమో నా దగ్గర గురుదక్షిణ తీసుకోండి అని చెప్పి పలికాడు. పలికి మళ్ళీ కిష్కింధకెళ్ళిపోయాడు ఈ హనుమ. అలా వచ్చిన ఈ హనుమని చూసి వాలి, సుగ్రీవులు, ఇతర బంధుజనం కూడా చాలా ప్రేమగా కౌగిలించుకున్నారట. కౌగిలించుకొని, "విద్యాభ్యాసం ఏమేం నేర్చుకున్నావు నాయనా? విశేషాలేమిటి? చెప్పమని" కోరారట వాళ్ళు. వాళ్ళందరికీ తన వాగ్వైభవం వల్ల, అంటే అలా విద్యలు నేర్చుకోవడం వల్ల వాక్కు చాలా ఆహ్, ఆహ్, మృదువుగా వస్తుంది. గంభీరంగా వస్తుంది. ఆనందంగా వస్తుంది. ఆహ్, చక్కని చక్కగా మాట్లాడగలుగుతాడు అందరికీ హితవుగాను. అలా మాట్లాడి సవిస్తరంగా విషయాల్ని అన్నీ, అంటే వివరంగా చెప్పాట. ఎప్పటి వలె తల్లి మాట చొప్పున సుగ్రీవుడితో సఖ్యంగా ఉంటూ, విద్యామృత రసపాన తృప్తుడై, ఈ విద్య బాగా అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు కదా! అంచేత ఎంతో తృప్తిగా ఉన్నాడు. ఆ విద్యంతా నేర్చుకోవడం చేత. ఆహ్, తృప్తుడై ఆహ్, విషయాల్ త సుగ్రీవుడు సఖ్యంగా ఉంటూ ఇలా చిదానందంతోటి వెలిగిపోతున్నాడు. ఎంతో ఆనందంతోటి. ఆ ముఖంలో ఎంతో ఆనందం కనిపిస్తోంది ఆంజనేయ స్వామికి. అలా ఎంతో వెలిగిపోతూ ఉన్నట్లుగా ఉన్నాడనమాట ఆనందంతోటి. అప్పుడు "దేవి జానకి, నీకొక రహస్యం చెబుతాను విను" అని చెప్పి రామచంద్రుడు చెప్తున్నాడు ఈ కథ అంతా సీతాదేవికి. చెప్తూ, ఆదిత్యుడు అంటే సూర్యుడు శక్తి కేంద్రం. ఈయన సూర్య భగవానుడున్నాడే, ఈయన శక్తికి అంతటికి కేంద్ర బిందువు అయినవాడు.
అంటే ఆయన దగ్గర నుంచి వస్తుందన్నమాట శక్తి అందరికీను. జ్ఞాన స్వరూపుడు. ఈయన గొప్ప జ్ఞానవంతుడు కూడాను. భువర్లోకాధిపతి అయి ఉంటూ భూమ్యాది సకల లోకాలని తన కిరణాల చేత ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఈయన భువర్లోకానికి అధిపతి, రాజన్నమాట. భువర్లోకానికి అధిపతిగా ఉంటూ ఈ భూమి మీద ఉండే సకల లోకాలకిను సు భూమి భూమి మొదలైన సకల లోకాలకిను లోకాలకి కూడా తన కాంతి కిరణాల చేత ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సకల జీవుల్ని తన కిరణాలతోటి చైతన్యవంతుల్ని చేస్తాడు. ఎంచేత మనం వెలుగొస్తేనే లేస్తాం. అంతవరకు అలా నిద్రపోతూ ఉంటాం. అంచేత ఆయన ఈ సకల జీవుల్ని కూడా తన కిరణాల చేత చైతన్యవంతుల్ని చేస్తాడు అంటే, మళ్ళీ కదిలి మన పనులు మనం చేసుకుంటాం సూర్యుడొచ్చాక. బుద్ధి ప్రచోదనం చేస్తాడు. మన బుద్ధిని కూడా వికసింపజేస్తాడు. అంతవరకు ఆ మొద్దు నిద్రలో ఉంటాం. వారి వారి కర్మల యందు ప్రవర్తింపజేస్తున్నాడు. వాళ్ళు ఎవరు ఏ ఏ పనులు చేసుకోవాలో, ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ కర్మలు కూడా చేస్తూ ఉంటారు. భూమి మీద సకల జీవరాశులు సుఖదుఖాలు కర్మాధీనమై ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులున్నాయే, ఈ జీవరాశులన్నీ కూడా వాటి సుఖదుఖాలు ఈ వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి ఉంటాయి. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకి తగ్గ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ కర్మ జగచ్చక్షువు అంటే ఈ జగత్తుకంతకీ కూడా కన్నులాంటి వాడు ఈ సూర్యభగవానుడు. అంచేత ఈ కర్మ సాక్షి. ఈ కర్మ మనం ఏ కర్మ చేశామో మనం ఏం చేస్తాం, "ఒరేయ్! ఈ తప్పురా చేసావురా" అంటే, "అబ్బెబ్బే! నేనేం చేయలేదు. పక్కవాడు ఎవడో చేశాడని" చెప్తాం. కానీ దానికి సాక్షిగా ఉంటాడు. మనం చేసే ప్రతి కర్మకి ఈ సూర్యభగవానుడు సాక్షిగా ఉంటాడు. తన కళ్ళతోటి చూస్తూ ఉంటాడు. ఆయన సూర్యాధీనమై ఉంది. ఇదంతా కూడా సూర్యుడు ఆధీనంలో ఉంటుంది మనం చేసే పనులన్నీ కూడాను. ఈ రహస్యాన్ని ఎరిగిన పూర్వ ఋషులు ఆదిత్యోపాసన చేసేవారు. ఈ పూర్వ ఋషులందరూ ఉండేవారే, వాళ్ళు చాలా ఆహ్, జ్ఞానం గలవాళ్ళు. అంచేత వాళ్ళేం చేసేవారు, ఈ సూర్యోపాసన చేసేవారు. సూర్యుడిని మంత్రాలతోటి ఉపాసన అంటే ఎక్కువ సార్లు జపం చేస్తూ ఉండేవారు. ఆ సూర్య మంత్రాలని హ్మ్, ఆయన వాళ్ళు జ ఎక్కువ సేపు పూజలు చేసుకుంటూ ఉండేవారు. సూర్యుడి మీద ఉండే ఆ శ్లోకాలవి చదువుకుంటూను. ఈ ఆదిత్యుని గురించి అలా తపస్సు చేసినట్టు చేస్తూ ఉండేవారు. ఇహంలో దుఃఖాలు పోగొట్టుకునేవారు. అలా చేయడం వల్ల ఏం చేసేవాడు ఈ సూర్యభగవానుడు, ఈ ఈ భూమి మీద మనం పుట్టినా వాళ్ళకి ఆ జీవులన్నింటికి కూడా పాపాలు లేకుండా చేసేవాడు. వాళ్ళకి దుఃఖాలు లేకుండా చేసేవాడు. ఉత్తమ లోకాల వాళ్ళు ఈ దుఃఖాలను జయించేసి ఉత్తమ లోకాలను పొందేవాళ్ళు. మంచి లోకాలకెళ్ళిపోయేవారు. భగవాన్ అగస్త్య మహర్షి అనుగ్రహంతో ఆదిత్యోపాసన చేసి నేను రావణుడిని యుద్ధంలో సంహరించగలిగాను. రాముడు చెప్తున్నాడన్నమాట సీతాదేవితోటి. ఈ భగవత్ సమానుడైన అగస్త్య మహర్షి వచ్చారు. ఆకాశంలోంచి వచ్చి ఈ రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు అలసిపోతున్నాడు. యుద్ధం చేస్తున్నాడు, అలసిపోతున్నాడు కానీ రావణుడిని చంపలేకపోతున్నాడు. అప్పుడు ఆకాశంలోంచి దిగి వచ్చారు అగస్త్య మహర్షి. వచ్చి ఆయన "ఆదిత్యోపాసన చెయ్యి నాయనా నువ్వు. అలా చేసి అప్పుడు యుద్ధానికి రా. నువ్వు రావణుడిని గెలవగలుగుతావు" అని చెప్పి ఆహ్, ఆ సూర్యుడిని ఉపాసన చేయమని చెప్పారు. అప్పుడు అలా చేసి ఆయన యుద్ధానికొచ్చి ఈ రావణాసురుడిని చంపగలిగాడు. ఆ మాట చెప్పాడన్నమాట సీతాదేవికి. మరు మరుత్సుతుడైన కారణంగానే హనుమ ఆదిత్యుని నుండి అన్ని విద్యలను నేర్వగలిగాడు. ఈ మరుత్సుతుడంటే వాయుదేవుడు ఎక్కువ రోజులు ఆయనతోటి అట్టే పెట్టుకున్నాడు ఈ శివవీర్యాన్ని. అట్టే పెట్టుకుని దాన్ని ఒక పండుగా మార్చి ఈ అంజన గర్భంలో చేరేటట్లుగా పండు రూపంలో ఇచ్చాడు. ఈ పండు తినమ్మా అని. అప్పుడు ఆవిడ గర్భం ధరించి ఈ హనుమనికంది. అంచేత ఆ కారణం చేతే హనుమ ఆదిత్యు నుండి అన్ని విద్యల్ని నేర్వగలిగాడు. అంచేత ఈయన చాలా శక్తివంతుడయ్యాడు. వాయువు అంత శక్తివంతుడయ్యాడు. అయ్యి ఈ సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యల్ని నేర్చుకోగలిగాడు. హనుమదుపాసన చేసిన భక్తులకు ఇహపరాలు సిద్ధిస్తాయి. ఈ హనుమంతుడిని గనక మనం రోజు
ప్రార్థిస్తూ ఆయనకి భక్తులుగా ఉండగలిగామంటే, ఆయన స్తోత్రాలు చదువుతూను ఇహము, పరమును మనకి ఇక్కడ సుఖంగా ఉంటుంది. పరలోకానికెళ్తే అక్కడ కూడా మనకి చక్కగా సుఖం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. నువ్వు ఇందులో సందేహించవలసిన పనే లేదు. తన బాహుబలంతో కైలాసాన్ని కదిలించిన దశగ్రీవుడు హనుమలోని నందీశ్వర స్వరూపాన్ని గుర్తించే ఉలికిపడ్డాడు. ఈ హనుమ మరి శివుడి యొక్క అవతారం శివశక్తితోటి పుట్టాడు కదా! శివవీర్యంతోటి. అందుకని ఈయన్నెప్పుడూ నందీశ్వరుడు అలా చూస్తూ ఉంటాడు. శివుడినెప్పుడూ నందీశ్వరుడు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు అది ఈయన దశగ్రీవుడంటే రావణాసురుడు గ్రహించగలిగాడు. రావణాసురుడి దగ్గరికి లంకకెళ్ళాడు కదా! హనుమ ఆంజనేయుడు. వెళ్ళినప్పుడు ఈయన్ని చూడగానే ఆయన కూడా శివభక్తుడు. రావణాసురుడు కూడా గొప్ప శివభక్తుడు. కానీ చిన్న తప్పిదం చేయడం వల్ల తనే చచ్చిపోయాడా, తనొక్కడే చచ్చిపోయలేదు. మొత్తం లంకనే బంగారు లంక అంటారు. ఆ లంకనంతని కూడా హ్మ్. నాశనం చేసేసాడు. అక్కడున్న వాళ్ళందరూ రాక్షసులందరూ చచ్చిపోయారు పాపం. ఈ రావణాసురుడి హనుమకేసి చూసేసరికి ఆయనకి ఈయనలో ఈ నందీశ్వరుడు కనిపించాడు. ఓహో! ఈయన చాలా శక్తివంతుడు అని ఆయన గ్రహించాడప్పుడు. ఈ విధంగా పారవస్యంతో చెప్పుకొని పోతున్న రామభూపాల్ని పలుకులు ఆశ్చర్య సంభ్రమాలతో తోటి వింది ఈ సీతాదేవి. ఇలా ఎంతో పారవస్యంతోటి అంటే ఎంతో ఆనందంతోటి చెప్పేస్తున్నాడు ఈ రాముడు ఈ కథంతాను. ఆంజనేయ స్వామి కథంతా. చెప్తూ ఉంటే ఈవిడ ఆశ్చర్యపోయింది. విచిత్రంగా ఉంది ఈవిడికి వినడానికి కూడా ఇదంతాను. ఈ పలుకులు విని నాథ అడుగడుక్కి హనుమ వృత్తాంతం అద్భుతావహంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి కథ ఉందే, ఇది అడుగడుక్కి కూడా నాకు ఏమిటో ఆశ్చర్యం గా ఉంది దేవా అని చెప్తోంది. ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా కూడా ఉంది. నాకు ఇంకా ఇంకా మీరిలా చెప్తూ ఉంటే వినాలని కూడా ఉంది అని చెప్పింది. తనివి తీరటం లేదు. నాకు ఈ వినాలనే కోరిక ఎక్కడా తీరటం లేదు. అవతల వృత్తాంతాన్ని అంటే మీరు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా సెలవియ్యండి. నాకు చెప్పండి అని సీతకు అడిగింది రాముడిని. తరువాత కథ ఇలా చెప్పసాగాడు. మళ్ళీ తర్వాత కథ కూడా చెప్తున్నాడు ఈ రామచంద్రుడు. ఈ విధంగా ఈ పవిత్ర చరిత్ర ఎవరైనా విన్నా సరే, రాసినా సరే, లేదు చదివినా సరే వాళ్ళకి దేవతానుగ్రహం కలిగి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. అంచేత ఇది ఈ కథ విన్నా మంచిదే, చదివినా మంచిదే, రాసుకున్నా మంచిదే. అఖిల భూత దయానిష్ఠుడైన వశిష్ఠుని చూచి గౌతమాత్మజుడైన శతానందుడు మహర్షి తరువాత కథని సీతకి రామచంద్రుడు ఏం చెప్పాడు అని అడిగాడు. ఇక్కడ మళ్ళీ వశిష్ఠుల వారు ఈ గౌతముడి కొడుకైన శతానందుడిని శతానందుడికి చెప్తున్నారు ఈ కథ. అప్పుడు ఈ శతానందుడు అడుగుతున్నాడు, ఓ మహర్షి తర్వాత ఏం జరిగింది? ఈ కథ సీతకి రాముడు చెప్తున్నారు కదా! ఆ తర్వాత కథ కూడా చెప్పండి అని అడిగారు. అడిగితే ఆహ్, అలా ఈ మహర్షి అలా ప్రారంభించారు. అని కోరేసరికి ఈ మహర్షి మళ్ళీ ఇలా ప్రారంభించారు. ఓ శతానంద విను, సీతకు రాముడు ఇలా చెప్పసాగాడు. మళ్ళీ సీతకి రాముడు ఇలా చెప్తున్నాడు ఈ కథ. సీత, హనుమ పుణ్యకథను విను. హనుమ యొక్క పుణ్యం, ఆ కథ వింటే పుణ్యం కూడా కలుగుతుంది. అలాంటి కథ విను. సుగ్రీవుడు హనుమ మంత్రిత్వంలో తన మోహపుటాలి అయిన రుమతో కలిసి రాజ్యపాలన సుఖంగా చేసుకుంటూ ఉన్నాడు. ఈ హనుమ ఈ సుగ్రీవుడు హనుమ మంత్రిత్వంలో తను చక్కగా రాజ్యపాలన చేసుకుంటున్నాడు తన భార్య అయిన రుమతోటి. ఆ రుమ అంటే ఆయనకి చాలా ఇష్టం భార్య అంటేను. ఇలా కలిసి రాజ్యపాలన సుఖంగా చేసుకుంటూ ఉంటే ఈయనకంటే ఈ సుగ్రీవుడి కంటే అన్నగారు వాలి చాలా బలవంతుడు. ఆ బలవంతుడు వచ్చి ఏం చేశాడు, ఆహ్, ఆయనకి మదంతోటి చాలా మదం ఎక్కి బుర్ర పని చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఈ వాలి.
ప్రవర్తిస్తూ తప్పుడుగా తప్పుడు ప్రవర్తనతోటి రుమ అంటే మరదలు, తమ్ముడు భార్య ఆవిడ్ని, రాజ్యాన్ని రెండింటిని లాగేసుకున్నాడు. లాగేసుకుని వాలి ఈ తమ్ముడిని బయటికి గెంటేశాడు. బలాత్కారంగా గెంటేశాడు. గెంటేసేసరికి హనుమ ఈ విషయంలో కలగజేసుకోవడానికి ఆయనది తల్లి చెప్పింది. ఈయన సమర్థుడే. ఈయన ఓ దెబ్బ కొట్టి ఆయన్ని చంపేయగలడు వాళ్ళని. కానీ తల్లికి మాటిచ్చాడు. తల్లి చెప్పింది, "నాయనా నువ్వు వాళ్ళ జోలికెళ్ళకు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సుగ్రీవుడితోటే మైత్రి చెయ్యి. వాలేమైనా నీ జోలికొచ్చినా నువ్వేం కలగజేసుకోకు. వాళ్ళిద్దరూ అన్నాతమ్ములు కొట్టుకుంటూ ఉంటే కూడా నువ్వు వాళ్ళ జోలికెళ్ళకు" అని చెప్పింది. అందుకోసం తల్లికిచ్చిన మాట ప్రకారం ఈయన అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఈ సుగ్రీవుడు ఏం చేశాడు, అన్నగారైన వాలి వలన తనకు కలిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి ధైర్యం పోయింది. ఇంకా ఎంతసేపు చాలా అలా బాధపడిపోతున్నాడు. ఎంచేతంటే ప్రియమైన భార్యను లాగేసుకున్నాడు. చక్కగా ఆ రాజ్యం ఏలుకుంటూ ఉంటే ఆ రాజ్యాన్ని లాగేసుకున్నాడు. బయటికి గెంటేశాడు. అంచేత ఈయన చాలా బాధపడుతూ ఉంటే ఈ హనుమ ఆయనకి హితమైన మాటలు చెప్తున్నాడనమాట. రాజ్యరాహిత్యం తిమిరాని శిష్యుని మిత్రత్వంతో తొలగించాడు. ఈయన సూర్యుడికి శిష్యుడు కదా! ఈయన ఈ ఈ వాలికు ఈ సుగ్రీవుడు కూడా ఈ సూర్యుడి యొక్క శక్తితోటే పుట్టాడు. అంచేత ఈ ఈయన అంటే కూడా ఈయనకి చాలా ఇష్టం. తల్లి చెప్పింది ఆ కథ అంతాను ఇంత క్రితం. "నువ్వు సుగ్రీవుడితోటే ఉండు" అని కూడా చెప్పింది. అందుకోసమని ఈయన కూడా సూర్యపుత్రుడు కనుక, ఈయనేమో సూర్య శిష్యుడు కనుక, ఆయనకి హితవాక్యాలు చెప్పి, రాజ్యం పోయిందని, భార్యను వాడు నీ అన్నగారు తీసుకున్నాడని నువ్వు దుఃఖించకు అని చెప్పాడు. ఈ మ మనసులో ఉండే ఈ బాధనంతా నేను హ్మ్, ప్రాణాల్ని ధరించి ఆయనేం చేశాడు, ఈ ప్రాణాలొక్కటి పోలేదు కానీ పాపం ఈ సుగ్రీవుడికి చాలా ఎముకల పోగులు అయిపోయాడు. అయిపోయి ఋష్యమూక పర్వతం మీద అలా రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఇంక రాజ్యం లేదు, భార్య లేదు లేకుండా అలా ఋష్యమూక పర్వతం మీదుండి ఈయన రోజుల్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడు ఈ సుగ్రీవుడు. మతంగ మహర్షి శాప కారణంగా వాలి ఆ పర్వతం చేరలేదు. మతంగ మహర్షి అనే ఒక మహర్షి ఆయన శపించాడు. "ఓ వాలి! నువ్వు కనుక ఈ కొండ మీదకొచ్చావంటే నీ తలకాయ పగిలి చచ్చిపోతావు నువ్వు" అని చెప్పి శపించాడు. అంచేత వాడికి భయమేసింది. ఈ పర్వతం మీదకొస్తే చచ్చిపోతాం అనవసరంగానని చెప్పి ఆయన ఈ చుట్టుపక్కలకి రావడం మానేశాడు. అందుకని సుగ్రీవుడు అక్కడికి చేరాడు. ఆ కారణం చేత ఈ సుగ్రీవుడు ఆ కొండ మీద ఉంటున్నాడు. ఆ కష్టకాలంలో హనుమ సుగ్రీవునికి చాలా తోడ్పాటుగా ఉన్నాడు. కార్యక కార్యాకార్య వీధిని తెలియజెప్పటంలో ప్రధానిగాను. ఈ కా ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని చెప్పడంలో ఈయనకి ఒక మంత్రి ఎలాగా చెప్తాడో అలా చెప్తున్నట్ట. ఈ ఆంజనేయ స్వామి ఆహ్, సుగ్రీవుడికి. శోకాన్ని తొలగించటంలో ఆచార్యుడుగాను, ఈయన యొక్క ఈ భార్య లేదు, రాజ్యం పోయింది అనే ఆహ్, శోకాన్ని తొలగించడంలో, ఆ బాధను తొలగించడంలో ఒక గురువుగారు ఎలా చెప్తాడో అలా గురువులాగా ఆయన్ని ఓదారుస్తున్నట్ట. చింతితార్థ ఫలాన్ని ఘటించడంలో ఇష్టదైవంగాను, కోరుకున్న వాటిని పొందడంలో ఇష్టదైవం ఎలాగ తోడ్పడతాడో మనకి, అలా ఒక ఇష్టదైవంలా ఈయనకి సలహాలు చెప్తున్నట్ట. ధైర్యాన్ని కలిగించడంలో దాతగాను. ఒక దాత మంచి దాత దగ్గరికెళ్ళామనుకోండి, ఆయన మనం పోగొట్టుకున్నవి ఇస్తాడు. పైగా ధైర్యం చెప్తాడు. అలా మంచి దాత ఎలాగా ఇది చేస్తాడో అలా ధైర్యాన్ని చెప్తున్నాడు. ఉండి అన్ని విధాలా అండగా ఉన్నాడు. ఇలా అన్ని విధాలా కూడా ఈ సుగ్రీవుడికి అండగా ఉన్నాడు కూడాను ఈ ఆంజనేయ స్వామి. బుధులెప్పుడు దీనజనులు సంతోషప్రదులు కదా! వీళ్ళు ఈ మంచివాళ్ళెప్పుడూను ఈ బాధపడే వాళ్ళకి
మానసిక బాధ అవని, శరీర బాధ అవని అలా బాధపడే వాళ్ళని సంతోషపరచడమే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు. తనకు గురువైన ఆదిత్యుని కుమారుడనే కారణంగా సుగ్రీవుని తన మైత్రితో సంతోషపెడుతున్నాడు. అదొక్కటే కారణం కాకుండా తనకి ఇన్ని విద్యలు నేర్పించిన గురువుగారున్నారే, ఆదిత్యుడు సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానుడి కొడుకు కూడా అయ్యున్నాడు కనుక ఈయన, ఆ కారణం చేత కూడా ఈయన ఆయనతోటి చాలా సం ఆయన సంతోషపెడుతున్నాడు. ఆయనకి స్నేహితుడిగా కూడా మెలుగుతున్నాడు ఉంటున్నాడు. ధర్మాత్ములైన వారెప్పుడూ ఆత్మగురు బంధురక్షా తత్పరులు కదా! ఈ ధర్మాత్ములెప్పుడూ కూడా వాళ్ళు హ్మ్, గు చాలా బంధువుల కింద, ఆత్మ బంధువుల కింద ఉంటారు. ఉండి వాళ్ళు వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వారి జోలికి వెళ్ళకుండా అతని కపటోపాయాల నుండి సుగ్రీవుడిని అప్రమత్తుడై రక్షిస్తున్నాడు. ఈ వాళ్ళ జోలికెళ్ళటం లేదు ఈ ఆంజనేయ స్వామి. వాళ్ళకి దూరంగా ఉంటూ ఆయన ఏదో మోసం చేయడానికి, తమ్ముడిని మోసం చేయడానికి, బాధించడానికి రకరకాల ఉపాయాలను పన్నుతుంటే, వాటన్నింటి నుంచి కూడా ఈ సుగ్రీవుడిని జాగ్రత్తగా రక్షిస్తున్నట్ట హనుమ. తర్వాత కాస్త తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.